ఎలక్షన్లో మీ వేగం చాలా విపరీతంగా వెళ్తూ ఉన్నారు. బీజేపీ వెళ్తూ ఉండి ఈ పోటీ ప్రధానంగా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ఏ అనే స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఆ యుద్ధాన్ని ఒక్క క్షణం ఆగి ఆలోచించుకోవడం ద్వారా కాంగ్రెస్ దూసుకెళ్ళింది. ఎందుకు ఆలోచించారు మీరు? సార్ మా పార్టీ హైకమాండ్కి తెలిసిన విషయం సార్. నేను చిన్న కార్యకర్తని. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ, ఐ డోంట్ నో ఎనీథింగ్. సో అట్లా పార్టీ ఓడిపోవాలని ఎవరు ఆలోచించరు. ఎడ్యుకేటెడ్ పర్సన్, యూ కెన్ అనలైజ్ ద థింగ్స్ అండ్ ఇవాళ రఘునందన్ రావు గారు మాట్లాడితే రేపు అది జరుగుద్ది యాజ్ యూ సెడ్. ఇక్కడ వెళ్తున్నారు, ఎవ్రీబడి నోస్ దట్ తెలంగాణలో బీజేపీ కొట్టేస్తుంది దగ్గర సడన్గా ఆ బ్రేక్ ఇచ్చారు. ఆ బ్రేక్ ఎందుకు ఇచ్చారు, ఎందుకు జరిగింది అది మనం తెలిసి చూసేటప్పటికి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇక దాన్ని ఆపలేకపోయారు. స్వయంకృతాపరాధం కాదా? టు సర్టెన్ ఎక్స్టెంట్. ఇప్పుడు అట్లా ఏం జరిగే అవకాశం లేదా? ఇప్పుడు ఈ ఎన్నికలు గల్లీ కోసం జరుగుతున్న ఎన్నికలు కావు, రాష్ట్రం కోసం. అది కూడా గల్లీ కాదు, రాష్ట్రం కోసం జరుగుతున్నాయి. దేశం 10 ఏళ్ళ చంద్రశేఖరరావు ముఖం వద్దనుకున్నారు ప్రజలు. మీరు అన్నట్టు బీజేపీని గెలిపిద్దాం అనుకున్నారు. మధ్యలో ఏదో 1-2 స్పీడ్ బ్రేకర్లు కనబడ్డాయి. ఈ లోపల అడ్డదారులకి వెళ్ళి కాంగ్రెస్ వచ్చింది. ప్రజలు అనుకున్నారు, సరే అడ్డదారులు వచ్చినా ఎవడొచ్చినా వీడు ముందుగాలు వచ్చింది కదా అని వేసేసిర్రు. అంతకుమించి ప్రేమేం లేదని నేను అనుకుంటున్నా. భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ దేశాన్ని పటిష్టంగా ఉండాలంటే అప్పుడెప్పుడో నాటి స్వామి వివేకానంద లేదా నాడు నరేంద్రుడు కలగంటే భారతదేశాన్ని విశ్వగురుగా ఈరోజు నరేంద్రుడు నిలబెట్టిండు. కాబట్టి ఆయన నాయకత్వంలోనే దేశం పటిష్టంగా ఉంటుందని ప్రతి పల్లె ప్రతి అవ్వ కోరుకుంటుంది. కాబట్టి ఈరోజు నరేంద్రుడు 3వ సారి ప్రధానమంత్రి అవుతాడు.